శక్తి స్కీమ్ జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. శక్తి విభాగంలో పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్పీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్లోని ఉజ్వల పార్కు పక్కన ఉన్న పాలిటెక్నిక్ మహిళా కళాశాల వద్ద ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు బీఆర్ఎస్పీ నాయకులు పాల్గొననున్నారు. జీవో నంబర్ 97 వెంటనే ఉండాలా వద్దా? పాలిటెక్నిక్ విద్యా విధానం ఉండాలా వద్దా? వెంటనే జీవో నంబర్ 97 వెంటనే వెంటనే జీవో నంబర్ 97 వెంటనే జీవో నంబర్ పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రభుత్వం నుండి వైఖరి వైఖరి పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల ప్రభుత్వం నుండి వైఖరి గారు లోకల్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఇప్పుడే విద్యార్థులందరూ నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళు పాలిటెక్నిక్ విద్యా విధానం ఉండాలని కోరుకుంటున్నారు. ఈ మెసేజ్ ప్రభుత్వానికి పోవాలి కాబట్టి ప్రతిపక్షంగా మనం విద్యార్థులతో మద్దతు తెలిపి నిరసన తెలియాలని చెప్పడం జరిగింది. మీరు కూడా పాలిటెక్నిక్ ఉండాలని కోరినారు కాబట్టి మీ అందరి మద్దతుతోటి ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థులు ఇక్కడ గౌరవ కేటీఆర్ గారు మరి గంగుల కమలాకర్ గారి ఆదేశాల మేరకు కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఇంతటితో పోదు. మీరు ఇచ్చిన ఈ 10 నిమిషాల సమయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ కార్యక్రమం వెళ్తుంది. మీ రిప్రజెంటేషన్ కూడా వెళ్తుంది. ఓకేనా? మీ పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని కాపాడే వరకు కూడా మీ అందరికీ అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. గౌరవ వర్కిపేట కేటీఆర్ గారు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఉంటారని చెప్పమని మమ్మల్ని పంపిస్తారు. ఓకేనా? ప్రభుత్వం మొట్టమొదటి నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది కానీ ఆంధ్ర పెత్తంతర్ల తొత్తులా వ్యవహరిస్తూ ఉన్నది. ఆనాడు మా తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతూనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగి విద్యార్థుల పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి మళ్ళీ ఆ పోరాడాల్సిన అవసరం వచ్చిందని ఈరోజు కనబడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థులు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకొని అనేక మంది 70 నుండి 80% మంది విద్యార్థులు బీద పేద ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రియంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వ విద్య చదువుకుంటున్న రోజుల్లో పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని రద్దు చేసి జీవో 97 ద్వారా శక్తి అనే ఒక స్కీమ్లో వీళ్ళని మెర్జీ చేస్తా అని చెప్పేసి ప్రభుత్వము ఒక కుటిల ధోరణి ద్వారా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే పాలిటెక్నిక్ విద్యార్థులే కాదు, రాబో రోజుల్లో పాలిటెక్నిక్ చదువుకోబోయే విద్యార్థులందరినీ ఏకం చేసి మొత్తం కూడా పాఠశాల మరియు కళాశాల విద్యార్థులందరినీ ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వం జీవో నంబర్ 97 వెనక్కి తీసుకోవాలి. పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని యథావిధిగా కొనసాగించాలి. మా వందలు వేలాదిగా ఉన్నటువంటి లక్షలాదిగా ఉన్న మా విద్యార్థులందరి భవిష్యత్తుకు బంగారు భయంగా ఉండాలి. ఏ మాత్రం ఇబ్బంది జరిగినా రాష్ట్రాన్ని మళ్ళీ రణరంగంగా మారుస్తాం. మళ్ళీ ఈ విద్యార్థులందరి మద్దతుతో మళ్ళీ ఒక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. 97 జీవోను వెంటనే రద్దు చేసి శక్తి స్కీమ్లో పాలిటెక్నిక్ విద్యా విధానం మెర్జీ చేయడం అనే
మీ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ మొండి నిర్ణయం తీసుకొని మొండి వైఖరి అవలంబిస్తే మాత్రం మరొక ఉద్యమం తప్పదు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.